జై స్వరాజ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి జై స్వరాజ్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకుల్ని, క్యాడర్ని ఎన్కౌంటర్ చేయటం అనేది బాధాకరం. దీనిని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే మావోయిస్టు పార్టీ తరపున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు వచ్చాయి. మేము భారత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మా వద్ద ఉన్నటువంటి తుపాకులను పక్కన పెట్టి మీతో చర్చిస్తాము అని చెప్తున్నప్పుడు, వారు మన బిడ్డలే, భారతావని ముద్దు బిడ్డలే, లేదా సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలని తమదైన శైలిలో పరిష్కరించే మార్గంలో వారు వెళ్ళారు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలకు వచ్చి ఆ ఆపరేషన్ కగార్ని ఆపివేసి, ఎన్కౌంటర్లను ఆపివేసి వారితో చర్చలకు వచ్చి, చర్చల్లో సఫలీకృత విధానాలు, సఫలీకృత ఆలోచన విధానాలను చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భారత పార్టీ ఏదైనా 78 ఏళ్ళు దాటింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 140 కోట్ల మందికి సరైనటువంటి విద్య అందటం లేదు, వైద్యము అందటం లేదు. పేదరికము మన లెక్కల ప్రకారమే, భారత ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30% అబోవ్ పీపుల్ బీపీఎల్ లైన్ కింద కటిక దారిద్ర్యంలో ఉన్నారు, వివక్ష ఉన్నది. ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వామపక్ష తీవ్రవాదం ఉద్భవించిందని వారే చెప్తున్నారు వాళ్ళ లేఖల ద్వారా. సో ఈ సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ వామపక్ష తీవ్రవాదం కూడా సమసిపోతుంది. కాబట్టి పాలకులు శషభిషలకు పోకుండా, వారు భారత బిడ్డలే కాబట్టి వారిని ఎన్కౌంటర్ల పేరుతోటి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం కూడా చాలా బాధాకరము. అలా చేయకోకుండా మీరు ఇమ్మీడియట్గా వారిని చర్చలు పిలవాలని జై స్వరాజ్ పార్టీ కోరుతుంది. అదేవిధంగా మావోయిస్టు నేతలకు, మావోయిస్టు క్యాడర్కి, మావోయిస్టు అభిమానులకు, మావోయిస్టు సానుభూతుల పరులకు కూడా చెప్పేది అంటే, ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. ఈనాడు తుపాకీతోటి రాజ్యాన్ని ఏలటం, తుపాకీతోటి పవర్లకు రావడం అనే విధానాలకి కాలం చెల్లింది. కాబట్టి ఏ అయితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని ఓటు బ్యాంకు ద్వారా భారత ప్రభుత్వ పాలనలోకి వచ్చి అవి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఆచరణలో పెట్టాల్సిందిగా జై స్వరాజ్ పార్టీ మిమ్మల్ని కూడా కోరుతుంది. ఎందుకంటే అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మీ ప్రాణాలు కూడా చాలా విలువైనటువంటి నాయకులై, మీ త్యాగాలు కొద్దిగా కావు. కాబట్టి మీరు కూడా తక్షణమే జనజీవన సవంతికి వచ్చే మార్గాలను కూడా ఎంచుకొని వాటిని ప్రకటించి, మిమ్మల్ని మీ విధానాలు వదులుకోమని చెప్పట్లేదు. మీ విధానాలు ఒకటే, తుపాకీ పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా భారత దేశాన్ని ఏలటానికి మీ వంతు చర్యలు చేపట్టడంలో చేసుకోండి, తప్పేం లేదని జై స్వరాజ్ పార్టీ తెలుపుతుంది. జై స్వరాజ్.